మేక మెదడు నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కుని పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టాలి. రెండు మెదళ్ళు ఇవి ఉడకబెట్టుకుని నూనెలో ఫ్రై చేసుకోవాలి. మెదడు బాగా వేగాక తిప్పాలి. సాల్ట్ కొంచెం వేయాలి, ఒక అర స్పూన్. పసుపు వేసి ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు పసుపు వేయక్కర్లేదు, ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా వేపుకున్నాక ఒక అర స్పూను అల్లం పేస్ట్, అర స్పూన్ అల్లం పేస్ట్, ఒక స్పూన్ మసాలా, గరం మసాలా, ఇంట్లో ఆడుకున్నది గరం మసాలా, రామగ్గలు, లాలికాయలు, దాచిన చెక్క, గసగసాలు, ధనియాలు వేసుకుని ఆడుకుంటే బాగుంటుంది. ఇంట్లో ఆడుకున్న గరం మసాలా ఎర్రగా వేగాలి. ఒక స్పూన్ కారం ఫుల్గా తీసుకుని ఫ్రై చాలా బాగుంటుంది. తింటే స్టవ్ కట్టేసుకోవచ్చు. మెదడు వేపుడు ముందు పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కుని పసుపు వేసుకుని గ్లాసు నీళ్ళతో ఉడకబెట్టుకుని ముక్కలు కోసుకుని శుభ్రంగా నూనె కాగాక ఎర్రగా వేపుకుని మసాలా ఒక అర స్పూన్ ఏమో అల్లం పేస్ట్ వేసుకుని ఎర్రగా వేపుకుని ఇంత సాల్ట్, తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకుని వేపుకుని దింపేయడమే. చాలా సింపుల్ ఈ కూర, చాలా టేస్ట్గా ఉంటుంది. మెదడు కర్రీ, మెదడు వేపుడు.